గురుస్థానం ది ప్లే స్కూల్ 3వ బ్రాంచ్ ప్రారంభోత్సవం ఈరోజు ఎంబీపీ కాలనీ సెక్టర్ 11లో గురుస్థానం ద ప్లే స్కూల్ 3వ బ్రాంచ్ని ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ టాస్క్ ఫోర్స్ శ్రీ సిహెచ్జివి ప్రసాద్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యలో ప్లే స్కూల్ ఎంతో కీలక పాత్ర పోషిస్తోందని, గురుస్థానం పాఠశాలలు కొత్త శాఖలతో తల్లిదండ్రులకు చేరువ కావడం చాలా సంతోషకరమని అన్నారు. ప్లే స్కూల్ డైరెక్టర్ ఎస్ ఖాన్ మాట్లాడుతూ మరిన్ని శాఖలను విస్తరింపజేయడం ద్వారా పిల్లలకు ఉత్తమ విద్యను అందించడం ఎల్లప్పుడూ తమ లక్ష్యమని పేర్కొన్నారు. 6 సంవత్సరాల వ్యవధిలో నగరంలో 3 శాఖలను ఏర్పాటు చేశామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఎస్ ఖాన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిషా కే, ప్రిన్సిపల్ గౌసియా బేగం, ఎంబీపీ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సంజీవరావు, ఏక్యూజే గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ సిద్దిఖీ, వైస్ చైర్మన్ ఫరూఖీ, సెక్రటరీ మరియు కరస్పాండెంట్ జవాద్, కోశాధికారి జాఫ్రీ, తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు. స్థానం అనే ఒక చిన్నపిల్లల స్కూల్ని, ప్లే స్కూల్ని స్టార్ట్ చేయడానికి ఇన్వైట్ చేసిన మన ఖాన్ గారికి నా యొక్క హృదయపూర్వక అభినందనలు, అలాగే శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే చిన్నపిల్లలకు ఇప్పుడే తెలుసుకున్నాను, ఇలాంటి టైప్ ఆఫ్ స్కూల్స్కి పంపించినట్లయితే వాళ్ళలో వికాసము, బుద్ధి వికాసము, తర్వాత ఐసైట్ గురించి తెలుసుకోవటము, తర్వాత ఇంకా బ్రెయిన్ మెచ్యూరిటీ ఎంతవరకు లెవెల్స్లో ఉందా అనేది విషయం కూడా తెలుస్తుందనేసి నాకు ఇప్పుడే తెలిసింది. నేను సర్వసాధారణంగా ఇంతకుముందు అనుకున్నాను కిండర్ గార్టెన్ అంటే తల్లుల్ని అల్లరి పెడతారు, పిల్లల్ని ఏడగేదో పంపించేస్తే ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చు తల్లులు తండ్రి అని అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది పిల్లల్ని పంపించడం వల్ల వాళ్ళ బుద్ధి వికాసం ఏ విధంగా ముందుకు జరుగుతుంది, వాళ్ళు ఏ విధమైన రుగ్మతలు కానీ ఉన్నాయి అని అనుకుంటే వెంటనే మెంటల్ హెల్త్ కానీ లేకపోతే ఐ హెల్త్ కానీ ఏమైనా ఉన్నది అని అంటే ఇక్కడ వాళ్ళు కనిపెట్టి, ఖాన్ గారు వాళ్ళ వైఫ్ కనిపెట్టి మొత్తం అంతాను వాళ్ళ గురించి తల్లిదండ్రులకి అడ్వైజ్ చేయడం కూడా ఇందులో జరుగుతుంది అని తెలుసుకున్నాను. తర్వాత వాళ్ళని కూడాను మెడికల్ ఎయిడ్కి పంపించి అక్కడ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా ఈ స్కూల్ వాళ్ళు, గురుస్థానం అనే వాళ్ళు తెలుసుకుంటున్నారు. కాబట్టి ఇట్లాంటి మంచి స్కూల్లోకి పిల్లల్ని తల్లిదండ్రులు జాయిన్ చేసి వారికి బుద్ధి వికాసం కానీ లేకపోతే ఇంకా మంచి దీనికి నడవడికకి ఇది చేసుకుంటారని మరీ ప్రార్థిస్తున్నాను. రోజు గురుస్థానం ప్లే స్కూల్ విశాఖపట్నంలో 3rd బ్రాంచ్ ఇనాగ్రేషన్ చేయడం జరిగిందండి, ఎంవిపి కాలనీ సెక్టర్ 11లో. మై నేమ్ ఈజ్ సర్ఫరాజ్ ఖాన్, ఐఎమ్ ద డైరెక్టర్ ఫర్ గురుస్థానం ప్రీ స్కూల్స్. ఈరోజు మా కొత్త బ్రాంచ్కి చీఫ్ గెస్ట్ లాగా, ఇనాగ్రేషన్కి చీఫ్ గెస్ట్ కింద అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రసాద్ సార్ వచ్చారు, సిటీ టాస్క్ ఫోర్స్, ఇంకా ఏక్యూజే గ్రూప్ ఆఫ్ కాలేజెస్ చైర్మన్ సిద్దిక్ సార్, అలాగే వైస్ చైర్మన్ ఫారూఖీ సార్, ఇంకా ట్రెజరర్ సార్ జాఫ్రీ సార్, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ జవాద్ సార్, వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది. 6 years అయింది మా స్కూల్ వైజాగ్లో స్టార్ట్ చేసి. ఇట్స్ ఎ నేషనల్ ఫ్రాంచైజ్, వీఆర్ ద రీజనల్ ఫ్రాంచైజ్ పార్ట్నర్స్ ఫర్ విశాఖపట్నం. 6 yearsలో ఇది 3rd బ్రాంచ్ అండి. వీ హ్యావ్ బీన్ ఎక్స్పాండింగ్ త్రూ అవుట్ ద సిటీ. ఫస్ట్ సిబిఎం కాంపౌండ్, దెన్ పిఎం పాలెం అండ్ నౌ ఎంబీపీ సెక్టర్ 11 ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు వచ్చిన ముఖ్య అతిథులకు అందరికీ మా తరపు నుంచి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే మీడియా సోదరులందరికీ ఎప్పట్లాగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా స్కూల్లో మెయిన్లీ వీ ఫోకస్ ఆన్ హోలిస్టిక్ డెవలప్మెంట్ అండి. చైల్డ్ ఒక పర్టికులర్ ఆస్పెక్టే కాకుండా ఫ్రమ్ ఆల్ ద ఆస్పెక్ట్స్ వాళ్ళు ఇంప్రూవ్ అవ్వాలి, డెవలప్ అవ్వాలి. వాళ్ళు ఇంకా ఏం ల్యాగింగ్ ఉందనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఆ ఐడెంటిఫై చేసి పేరెంట్స్తో ఫీడ్బ్యాక్ షేర్ చేసుకుంటూ వీ ట్రై టు డెవలప్ దెమ్ అండ్ మౌల్డ్ దెమ్ టు బికమ్ అ బెటర్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇన్ అప్కమింగ్ డేస్ అని.
హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.